శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, శ్రీశైలం గేట్లు ఎప్పుడెత్తే అవకాశం ఉంది? శ్వేత, కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా గారుతో కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. ఆయన మనకు చెప్తున్నది ఏంటంటే, రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయానికి గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే భారీగా వరద వస్తుంది శ్రీశైలం ప్రాజెక్ట్ కి. ఇటు జూరాల నుంచి అటు సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. ఇప్పటికే శ్రీశైలం దాదాపుగా నిండిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ఇప్పటికే 881 అడుగుల వరకు చేరుకుంది. కేవలం 4 అడుగులు చేరితే శ్రీశైలం పూర్తిగా నిండిపోతుంది. ఇప్పటికే దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది కాబట్టి వెంటనే గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉంది. ఈ గేట్లని ఎత్తడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా కబీర్ బాషా గారు మనకు చెప్పారు. అయితే దీనికోసం ఇప్పటికే మా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఆయన ఆహ్వానం పంపారు. గేట్ ఎత్తడానికి రావాలని చెప్పి ఆహ్వానించారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు కూడా ఆయన ఆహ్వానాలు పంపుతున్నారు. దీన్ని పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే గతేడాది కూడా జూలై నెలలోనే గేట్లు ఎత్తారు. అయితే 3వ వారంలో గేట్లు ఎత్తారు. అయితే ఈసారి చాలా ముందుగానే, అంటే జూన్ నెలలోనే వరద రావడం ప్రారంభమైంది. జూలై నెలలో అంటే జూలై మొదటి వారంలోనే దాదాపు శ్రీశైలం నిండిపోయింది. కాబట్టి దీన్ని ఒక పండగ వాతావరణంలో ఒక సెలబ్రేషన్ లాగా నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. దీనికోసం కృష్ణమ్మ హారతి, అంటే గంగా హారతి, కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు, తీరా సారె సమర్పించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత గేట్లు ఎత్తడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రజాప్రతినిధులకు, మంత్రులకు ఆహ్వానాలు పంపించారు. దీనికోసం ఇప్పుడు అయితే మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పుడు వస్తారు అనే దాన్ని బట్టి చేసే అవకాశం ఉందన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అధికారులు కూడా అక్కడికి శ్రీశైలం ప్రాజెక్టుకు బయలుదేరి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. దీని ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి కేసీ కెనాల్ కి, తెలుగు గంగకు కూడా త్వరలోనే నీటిని విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు గాలేరు నగర్ కూడా నీరు విడుదల చేయనున్నారు. అంటే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి, రాయలసీమలోని భూములకు నీటిని ఇవ్వడానికి, రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే శ్రీశైలం నిండడం అనేది ఒక పండగ వాతావరణంలో ఈ గేట్ ఎత్తే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ధన్యవాదాలు శ్యామ్.